మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాము. ఓకేనా? సో చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. క్యాలిక్యులేట్ ద చార్జ్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రిక్ బల్బ్. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకున్నాడండి. ఓకేనా? సో ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకొని 20 minutes లో అంటే 20 నిమిషాలలో ఎంత ఛార్జ్ పాస్ అయింది అనేది అడిగాడు క్వశ్చన్. ఎప్పుడు కరెంట్ ఎంత ఇచ్చాడండి? 200 mA. ఓకేనా? కరెంట్ ఇచ్చాడు. గివెన్ డేటా గుర్తుంచుకోవాలి. మనం ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. ఒక ప్రాబ్లం ఇచ్చాడు. I is equal ఎంత ఇచ్చాడండి? 200 mA. 200 mA. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడండి. టైం ఈజ్ ఈక్వల్ టు 20 minutes. 20 నిమిషాలు ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ ఏం చేయమన్నాడు? క్యాలిక్యులేట్ ద ఛార్జ్. క్యూ కనుక్కోమన్నాడండి. క్యూ ఇస్ ద క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా I is equal to, what is the formula of electric current? I is equal to Q by T. I is equal to Q by T. So what is the value of charge? Find out చేయాలి. ఓకేనా? సో Q is equal to I into T. Q is equal to I into T. సో I వాల్యూ ఎంత ఇచ్చాడండి? 200 mA ఇంటూ టైం ఎంత ఇచ్చాడండి? 20 minutes. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫార్ములా యాక్చువల్గా టైంకి యూనిట్స్ ఏంటండి? సెకండ్స్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? నిమిషాల్లో ఇచ్చాడు. సో నిమిషాలను మనం సెకండ్లోకి మార్చుకోవాలి. 1 minute ఈజ్ ఈక్వల్ ఎన్ని సెకండ్స్ అండి? 60 seconds. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. సో ఇక్కడ ఎన్ని మినిట్స్ ఇచ్చాడండి? 20 minutes. 20 into 60, 1200 seconds. 1200 seconds. This value substituted in equation. So 1 milli is equal to, ఇక్కడ చూడండి, 1 milli is equal to 10⁻³ గా తీసుకోవాలండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేద్దాము ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకేనా? సో 1 milli is equal to 10⁻³ గా తీసుకోవాలి. 1 milli is equal to 10⁻³ గుర్తుంచుకోవాలి. 1 milli is equal to 10⁻³. 1 kilo is equal to 10 cube. ఓకేనా? సో చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. 200 ఇంటూ మిల్లీ అంటే ఎంత అండి? 10⁻³ చూడండి, 1200. టైం వచ్చేసి 1200 seconds. సో మీరు సింప్లిఫికేషన్ చేస్తే 200. ఓకేనా? సో 200 ఇంటూ 10⁻³ ఇంటూ 1200. సో మీరు సింప్లిఫికేషన్ చేస్తే 200 ఇంటూ 1200, ఈ 10⁻³ క్రిందికి తీసుకుని వెళ్తే 10 cube అవుతుంది. సో 1000 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకేనా? సో 12 2 అంటే మనకి 240 coulombs వస్తుందండి. ఆన్సర్ 240 coulombs. 240 coulombs. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద చార్జ్ పాసింగ్ త్రూ ఎలక్ట్రిక్ బల్బ్ 90 coulombs. ద చార్జ్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రిక్ బల్బ్ ఎన్ని ఇచ్చాడండి? 90 coulombs. చార్జ్ ఇచ్చాడు. చార్జ్ Q is equal to 90 coulombs. 90 coulombs. ఓకేనా? సో టైం ఇచ్చాడు. టైం ఎంత అండి? 5 minutes. 5 నిమిషాలు ఇచ్చాడు. సో మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో 5 ఇంటూ, ఒక నిమిషానికి ఎన్ని సెకండ్స్? 60 seconds. సో 5 into 60, 300 seconds. 300 seconds. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి? ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో I is equal to Q by T. సో సబ్స్టిట్యూట్ చేయండి. 90 coulombs ఇచ్చాడు. సో టైం వచ్చేసి 300 seconds. 0 క్యాన్సిల్. 9/30. సో 3 3 जा 3 10 जा 3/10. సో దట్ ఈస్ ద 0.33 amperes. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సో మనకి ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా మనకు ఫార్ములా వచ్చేసి I is equal to Q by
టీ. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెంటు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఛార్జ్ ఇచ్చేసాడు 90. మనం ఏం చేస్తామంటే వెంటనే టైం ఇచ్చాడు 5 minutes, 5 వేసేస్తామండి, క్యాల్కులేట్ చేస్తాము. 5 1 జా 5 8 జా 18. ఓ దిస్ ఐ గాట్ ద ఆన్సర్, బట్ ఆన్సర్ ఈస్ ద రాంగ్. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లం జాగ్రత్తగా గమనించాలండి. సో ఇక టైం దేనిలో ఇచ్చాడు, 5 minutes ఇచ్చాడు. ఓకేనా. సో మనం మినిట్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడే మనం ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. ఓకేనా. సింపుల్ ప్రాబ్లం, కానీ మనకి ఇక్కడే మార్క్ లాస్ అయ్యేది, మార్క్స్ కూడా లాస్ అవుతామండి. ఓకేనా. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా గుర్తుంచుకొని మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాతే ఫార్ములా ఇచ్చేసి మనం సొల్యూషన్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కరెంట్. ఐ కనుక్కోమన్నాడు, ఐ క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ బ్యాటరీ ఇచ్చాడండి. బ్యాటరీ బై ద నెట్వర్క్ ఆఫ్ 4 resistors షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ ఇచ్చాడు. ఓకేనా. సో హియర్ వోల్టేజ్ సప్లై ఇచ్చాడు బ్యాటరీ ద్వారా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్, 3 volts. ఓకేనా. సో వాల్యూ ఇచ్చాడు, వోల్టేజ్ వాల్యూ 3 volts. ఓకేనా. సో చూడండి, దీనిని మనం ఈ వేలో రాయొచ్చు. ఓకేనా. సో ఈ రెసిస్టర్లకి ప్యారలల్గా 3 volts రెసిస్టర్ ఎంత అండి, 10 ohms. 10 ohms. ఓకేనా. సో చూడండి, ఇది 10 ohms, దిస్ ఈజ్ ఆల్సో 10 ohms, దిస్ ఈజ్ ఆల్సో 10 ohms. ఈ డయాగ్రామ్ నేను ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. ఎనీథింగ్ ప్రాబ్లం, నో ప్రాబ్లం, బికాస్ చూడండి 3 volts వోల్టేజ్ ఈ 10 ohmsకి ప్యారల్లో ఉంది. సో చూడండి, ప్యారల్లో కనెక్ట్ చేసాం. దీస్ 3 are connected in series. These 3 are connected in series. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెంట్. I is equal to, according to Ohm's law, what is the formula of current? I is equal to V by R. I is equal to V by R according to Ohm's law. ఓకేనా. సో వోల్టేజ్ ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 3 10 10 10, ఈ 3 10s, ఈ 3 10s ఉన్నాయి కదా, 10 ohms 3 రెసిస్టర్స్, 10 ohms రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసి ఉన్నాయండి, సిరీస్. ఓకేనా. సో దిస్ వన్ సిరీస్లో కనెక్ట్ చేశారు. సో సిరీస్లో ఫార్ములా ఏంటండి, ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3. సో 10 plus 10 plus 10, how much, 30 ohms. ఓకేనా. సో ఈ 30 ohms ఉంది కదా, ఈ 10కి ఏ విధంగా కనెక్ట్ చేశారండి, ప్యారలల్. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ద రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, 1 by R total is equal to 1 by R1 plus 1 by R2. ఓకేనా. సో 1 by R1 ఎంతండి, హియర్ 10 గా తీసుకుంటే 1 by 30. సో ఎల్సిఎం వచ్చేసి ఎంతండి, సో ఎల్సిఎం చేయండి, 30కి 10కి, హియర్ 10 3 జా 10 1 జా 30 అవుతుంది. ఓకేనా. సో ఎన్నిసార్లు పోతుంది, 3 times 1 times 4 by 30. సో ఆర్ టోటల్ ఎంత అవుతుందండి అప్పుడు, ఆర్ ఈజ్ వోల్టా. సో 30 by 4 క్యాన్సిల్ చేస్తే చూడండి 4 7 జా 28. ఓకేనా. సో 7 పాయింట్ చూడండి, 4 to 28 ఎందుకు 2 4 5 జా ohms. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకి ఆర్ టోటల్ వచ్చింది, వోల్టేజ్ ఉందండి, సో మనకు ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటండి, ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, కరెంట్. I is equal to V by R.
ఓకేనా. సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 3 volts 7.5 ఇచ్చాడండి, 7.5. I is equal to 3/7.5. సో 3 ఈ 0.5 పైకి వెళ్తే 30/75. సో 5 6 5 6 30. ఓకేనా. సో 5 1 జా, ఓకేనా. సో చూడండి 25. సో 3 2 జా, 3 5 జా, 2/5 2/5. ఓకేనా. సో 2/5 ఎంత అండి, 0.4 amperes. This is the answer. 0.4. This is the answer. ఓకేనా. సో సింపుల్ గా గుర్తుంచుకోవాలి, ఈజీగానే ఉంటుందండి. సో మనకి ఆ ఫార్ములాస్ అనేది మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ క్యారింగ్ ఛార్జ్ 1 coulomb. 1 joule అవసరం అవుతుందండి. 1 coulomb ఆఫ్ ఛార్జ్ ని 1 coulomb ఆఫ్ ఛార్జ్ కావాలంటే 1 coulomb ఆఫ్ ఛార్జ్ ఉన్నటువంటి ఛార్జ్ ని తీసుకురావాలి ఒక పర్టికులర్ పాయింట్ కి. ఓకేనా. సో తీసుకురావాలంటే మనకి ఎంత వరకు అవసరం అంటే 1 joule అవసరం. 1 joule అవసరం. మనకి ఏం కనుక్కోమనండి, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఎనర్జీ కన్జ్యూమ్ అన్నాడండి. సో మనకి ఫార్ములాస్ V is equal to W/Q. W/Q. Here W is the work, Q is the charge. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే వర్క్, V into Q. సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి 3. సో ఛార్జ్ ఎంత ఇచ్చాడు 1 3. ఓకేనా. సో 3 వర్క్ జౌల్స్, 3 joules. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఫిగర్ బిలో ఈ 3 figures ఇచ్చాడండి. ఓకేనా. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. నెక్స్ట్ డయాగ్రామ్ లో వచ్చేసి ఈ లెంత్ డబుల్ చేశాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని ఆఫ్ చేశాడండి, సగం చేశాడు. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి లెంత్ ని ఆఫ్ చేశాడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని ట్వైస్ చేశాడు, అంటే డబుల్ చేశాడు. మనం ఫైండ్ అవుట్ ఏం చేయమన్నాడు, జామెట్రికల్ షేప్ ద రెసిస్టెన్స్ విల్ బి హైయెస్ట్. దేని యొక్క రెసిస్టెన్స్ హై అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా. సో రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, R is equal to ρL/A. సో ఫస్ట్ ఫిగర్, దిస్ ఇస్ ద ఫార్ములా, R is equal to ρL/A. సో నెక్స్ట్ చూడండి, R is equal to ρL/A. R is equal to ρL/A. సో ఇక్కడ ఏం చేశాడండి, డబల్ అయిపోయింది లెంత్. సో హియర్ L is replaced by 2L. In the same way, A is replaced by A/2. Then this is taken as R1, this is taken as R2. So R2 is equal to, so rho is the constant, specific resistance is the constant. ఇక్కడ చూడండి 4 into ρL/A. ఓకేనా. సో ఈ ρL/A ప్లేస్ లో R1 సబ్స్టిట్యూట్ చేస్తే, సో R2 is equal to, here ρL/A అంటే 4 into R1. So R2 is equal to 4 into R1. This diagram is completed. సో నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. హియర్ లెంత్ ఆఫ్ అయిపోయింది, అంటే లెంత్ సగం అయిపోయిందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబుల్ అయింది. ఓకేనా. సో హియర్ చూడండి, R3 is equal to ρL/A. ఓకేనా. సో రో ఇంటూ, సో L అంటే ఎంత అయిందండి, L/2 బై A అంటే 2/2A. ఓకేనా. సో రో ఇంటూ L/2 ఇంటూ 2A. సో L/4A. ఓకేనా. సో R3 is equal to ρL/4A. సో R3 is equal to, సో నేను రో ఇక్కడ రాశాను, ρ/4 L/A. సో ρL/A ఇక్కడ నుంచి చూసారా, ఈ ρL/A ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, R1. R3 is equal to R1/4. ఓకేనా. సో 1/4 into R1. సో ఇక్కడ ఏమన్నాడండి, రెసిస్టెన్స్ విల్ బి హైయెస్ట్ అన్నాడండి. రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి
రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వచ్చేసి R1. నెక్స్ట్ చూడండి R2 ఈజ్ ఈక్వల్ టు 4RN. సో ఇక్కడ చూడండి R3 ఈజ్ ఈక్వల్ టు R1 బై 4. ఏ వాల్యూ రెసిస్టివ్ వాల్యూ ఎక్కువ అండి? సో చూడండి R1, R2, R3. ఓకేనా? సో దిస్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ. ఓకేనా? 4R1. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఫాలోయింగ్ సర్క్యూట్. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 6 Ω, 1 Ω, 3 Ω ఈ రెసిస్టర్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేశాడు, సమాంతరంగా కనెక్ట్ చేశాడండి. 3.6 Ω, 3 Ω ఇవి సపరేట్ గా కనెక్ట్ చేశాడు. సో ఫస్ట్ మనం సింప్లిఫై చేయాల్సింది ఈ సర్క్యూట్ అండి. ఓకేనా? సో చూడండి ఇవి ఎలా కనెక్ట్ చేసి ఉన్నాయి, ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. ఓకేనా? సో చూడండి 6 ప్యారలల్ టు 1 + 3. సో 6 ప్యారలల్ టు 4. సో ఇప్పుడు చూడండి R టోటల్ ఇన్ ప్యారలల్ వచ్చేసి 1/R total ఈజ్ ఈక్వల్ టు 1/6 + 1/4. ఎల్సిఎం ఎంతండి? 4కి 6 ఎల్సిఎం 2 2 జా 2 3 జా. ఓకేనా? సో 2 3 జా 6 × 2 12. ఎన్ని టైమ్స్ పోతుందండి? 12 లో 6 2 టైమ్స్ ప్లస్ 3 5/12. సో మనకి R టోటల్ కావాలి కాబట్టి ఉల్టా చేస్తే 12/5. హియర్ 12/. సో 12/5 అంటే ఎంతండి? 5 2 జా 2.4 ohms. 2.4 ohms. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 3.6. ఓకేనా? సో హియర్ హౌ మచ్ అండి? 2.4 ohms. నెక్స్ట్ వన్ 3 ohms. 4.5 volts ప్లస్ మైనస్. ఇప్పుడు చూడండి దీస్ త్రీ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. టోటల్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటండి? సో R total ఈజ్ ఈక్వల్ టు R1 + R2 + R3. సో 3.6 ప్లస్ 2.4 ప్లస్ 3 హౌ మచ్ అండి? సో 9 ohms వస్తుంది. చూడండి 3 2 5 5 + 3 8 6 + 4 1. సో 8 + 1 9 ohms. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా V/R. So how much the voltage? 4.5 by how much the resistance? 9. How much resistance? 9. So చూడండి 45/90. ఓకేనా? సో 1/2. సో 0.5 amperes. అంతే కదా? సో చూడండి 45/90. పాయింట్ తీసివేస్తే కింద ఇక్కడ 10 యాడ్ అవుతుంది. 9 × 10. సో 90 45/90 45 ohms 2s 1/2 0.5 amperes. కనుక్కోమంది కరెంటే కదా? సో 0.5 amperes. నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 ohms డ్రాస్ ఏ కరెంట్ 1 ampere అన్నాడండి. సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? ఒక ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకొని దాని యొక్క రెసిస్టెన్స్ 200 ohms కలిగి ఉందండి. ఓకేనా? సో కరెంట్ ఎంత కరెంట్ అండి? 1 ampere కరెంట్ ఫ్లో అవుతుంది ఎలక్ట్రిక్ బల్బ్ లో. ఓకేనా? సో క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ద బల్బ్ అన్నాడండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పవర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్స్ ఇట్ ఎండ్స్ ఆఫ్ ద ఎనర్జీ kWh ఎగ్జిక్యూట్ బర్నింగ్ 5 hours. ఓకేనా? ఎనర్జీని కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నాడండి. ఫస్ట్ పవర్ కనుక్కోవాలి, అదేవిధంగా ఎనర్జీని కూడా కనుక్కోవాలి. సో పవర్ ఫార్ములా ఏంటండి? పవర్ P = V × I. పవర్ P = V × I. హియర్ V వాల్యూ ఉందా? నో. కరెంట్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? రెసిస్టర్ వాల్యూ ఇచ్చాడు. పవర్ ఫార్ములా. సో ఆల్రెడీ చెప్పామండి పవర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రెసిస్టర్స్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. ఎట్ ద టైం ఆల్రెడీ చెప్పాం. అప్పుడు పవర్ కి ఫార్ములా P = I²R. If you have any doubts,
మీరు బిఫోర్ క్లాస్ చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు బిఫోర్ క్లాస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా. సో P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R. ఓకేనా. సో P ఈజ్ ఈక్వల్ టు I అంటే ఎంత అండి, 1 amperes. సో సారీ 1 amperes. ఓకేనా. సో ఇంటూ 200, 1 స్క్వేర్ ఇంటూ R. సో P ఈజ్ ఈక్వల్ టు 200 watts. What is the unit of power? Watts. What is the unit of power? Watts. ఓకేనా. సో మనం ఏం కనుక్కోమన్నాడు, ఎనర్జీ. ఓకేనా. సో ఈ కనుక్కోవాలి. సో P ఇంటూ T, దిస్ ఇస్ ద ఎనర్జీ ఫార్ములా. పవర్ ఇంటూ టైం, పవర్ ఎంత వచ్చిందండి 200. T ఎంత ఇచ్చాడు 5, టైం ఇచ్చాడు 5 గంటలు అన్నాడు. ఓకేనా. సో 2 ఇంటూ 5 ఎంత అండి 1000. 1000 మీన్స్ 1 kilo. సో 1 kilo is equal to 10 cube, that means 1000. ఓకేనా. సో 1000 ఎనర్జీ జౌల్స్. ఓకేనా. సో మొత్తం 1 kilo వాట్ అవర్ ఎనర్జీని వాట్ అవర్లో డిఫైన్ చేశారు కాబట్టి సో మనం కూడా 1 kilowatt hour పడుతుంది అనమాట. మనకు బేసిక్గా ఫార్ములాస్ అండి మెయిన్. ఈ చాప్టర్లో ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఫార్ములాస్ మొత్తం ఓమ్స్ల ప్రకారమే ఉంటాయండి. V ఈజ్ ఈక్వల్ టు IR ఈ విధంగానే ఉంటాయి అనమాట. ఈ విధంగానే ఉంటాయి అనమాట. కట్ ఈ విధంగానే ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏ 9 ohm రెసిస్టెన్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ 9 ohms రెసిస్టెన్స్ ఈజ్ కట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా. సో 9 ohm రెసిస్టెన్స్ తీసుకున్నాడండి, వాటిని 3 ఈక్వల్ పార్ట్స్, 3 సమానమైన భాగాలుగా కనెక్ట్ చేశాడు. ఎలా కనెక్ట్ చేశాడండి, ప్యారలల్, సమాంతరంగా కనెక్ట్ చేశాడు. సో ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నాడండి. ఓకేనా. సో 9 ohms రెసిస్టెన్స్ తీసుకున్నాడు, వాటిని ఎన్ని భాగాలు చేశాడండి 3 parts. సో ఈచ్ వన్ వచ్చేసి ఎంత అండి 3 ohms. ఈచ్ వన్ హౌ మచ్ 3 ohms. ఓకేనా. సో 3 ohms. 3 ohms ని ఎలా కనెక్ట్ చేశాడండి 1 2 3. సో హియర్ వోల్టేజ్ సోర్స్. ఓకేనా. సో మనం కనుక్కోమండి ఇదండి, ఒక 9 ohm రెసిస్టెన్స్ ని, ఆ రెసిస్టర్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాడు. 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి వాటిని ప్యారలల్ గా కనెక్ట్ చేశాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ద రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. R total కి ఫార్ములా ఏంటండి, R total is equal to, so 1 by R total is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Okay na. So how much, this is the 3 ohms, this is the 3 ohms, this is also 3 ohms. 1 by 3 plus 1 by 3 plus this is also 1 by 3. So LCM 3, 1 plus 1 plus 1, 3 by 3, that is equal to 1. How much R total? R total is equal to 1 ohm. R total is equal to 1 ohm.